Hello all, welcome to our channel. Today we have recruitment from Hindustan Aeronautics Limited, which is located in Balanagar in Hyderabad. ఇందులో మనకి ఏంటి అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుండి డిప్లొమా పీపుల్ నుండి ఇంకా గ్రాడ్యుయేట్స్ ఇన్ అదర్ జనరల్ స్ట్రీమ్స్ నుండి ఉన్న పీపుల్కి అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వడానికి రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year వరకు వాళ్ళు అప్రెంటిస్ ట్రైనీ లాగా తీసుకుంటారనమాట. ఓన్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. క్వాలిఫికేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమున్నాయో చూస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ ఎవరైతే ఉన్నారో అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్కి స్ట్రీమ్స్ ఏంటి, వాటి రెస్పెక్టివ్లో ఉన్న వేకెన్సీస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చేసి అన్నిటికీ కూడా సేమ్, గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచెస్. వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఏవైతే మెన్షన్ చేశారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈలో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి వేకెన్సీ వచ్చేసి 30 ఉన్నాయి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి, దీనిలో వేకెన్సీస్ 15. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిబ్లీలో కూడా ఉన్నాయి, ఇందులో 10 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్కి మొత్తం వేకెన్సీస్ ఎన్ని అంటే 64 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కేటగిరీలో టెక్నీషియన్ అప్రెంటిసెస్ అంటే దీనికి డిప్లొమా అనేది క్వాలిఫికేషన్ అన్నింటికి కూడా సేమ్, డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచెస్ ఏంటి అంటే సేమ్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇంకా కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫార్మసీ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, 1 వేకెన్సీ మాత్రమే ఉంది. నెక్స్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా 1 వేకెన్సీ ఉంది వాళ్ళకి కూడా. మొత్తం టెక్నీషియన్ అప్రెంటిసెస్లో వేకెన్సీస్ ఎన్ని అంటే 35 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్, ఇందులో క్వాలిఫికేషన్ ఏంటి అంటే రెస్పెక్టివ్ బ్రాంచెస్ రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో అందులో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ బీకామ్ చేసిన వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి 10 ఉన్నాయి. బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ వాళ్ళకి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచెస్ ఏవైతే పైన మెన్షన్ చేశారో వాళ్ళు కంప్లీట్ చేస్తున్న వాళ్ళు దే కెన్ అప్లై. నెక్స్ట్ ఏంటి అంటే డేట్ ఆఫ్ జాయినింగ్, ఇప్పుడు మీరు బీటెక్లో జాయిన్ అయ్యారనుకోండి సివిల్ ఇంజనీరింగ్లో, మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంకా పాసింగ్ డేట్ అనేది ఆ రెండిటికి మధ్యలో ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 5 years. అంటే బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల మళ్ళీ చదవడం కానీ లేకపోతే డీటెయిన్ అయ్యి మళ్ళీ చదవడం అట్లా మీకు ఓవరాల్గా 4 yearsలో కంప్లీట్ అయ్యి ఉండాలి యాక్చువల్గా బీటెక్ అనేది. ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 5 years. 5 years ఉన్న యాక్సెప్ట్ అంటే 1 year అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ నాట్ మోర్ దాన్ 1 year గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. అంటే డేట్ ఆఫ్ జాయినింగ్కి ఇంకా పాసింగ్ డేట్ ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ అనేది 5 years కన్నా ఎక్కువ ఉండకూడదు. సేమ్ డిప్లొమా కూడా అంతే, ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 5 years. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్ స్ట్రీమ్ అవుతుందో నేను చెప్పిన బీకామ్ అవి వాళ్ళకు కూడా అంతే, డేట్ ఆఫ్ జాయినింగ్కి ఇంకా పాసింగ్ డేట్కి ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 5 years. రిజర్వేషన్స్ ఇంకా స్టైపెండ్ అనేది యాజ్ పర్ అప్రెంటిసెస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే మెయిన్ థింగ్ ఇది వాకిన్ అన్నమాట. మీరు కింద ఇచ్చిన రెస్పెక్టివ్ డేట్స్లో కింద ఇచ్చిన వెన్యూ అడ్రస్కి వెళ్ళి యూ కెన్ అప్లై అన్నమాట. అంటే మీరు వాకిన్కి వెళ్తే మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ క్వాలిఫికేషన్ వాకిన్ ఎప్పుడెప్పుడుందో చూద్దాం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 23rd May రోజు ఉంది వాకిన్ డేట్ అనేది. రిపోర్టింగ్ టైం అందరికీ కూడా సేమ్ మార్నింగ్ 9 AM ఉంది.
డిప్లొమా వాళ్ళకి 24th మే ఉంది. గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి కూడా 24th మే ఉంది. వాక్-ఇన్ వెన్యూ అడ్రస్ ఏంటి అంటే ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్. మన హైదరాబాద్లోనే వాక్-ఇన్ అనేది ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అటెండ్ ద వాక్-ఇన్ అండ్ యూ కెన్ జాయిన్. మన డాక్యుమెంట్స్ ఏం కావాలి వాక్-ఇన్ టైంలో పట్టుకెళ్ళడానికి అంటే వాక్-ఇన్ టైంలో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు. ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఏంటి అంటే ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేట్ది, ఇంకా డిగ్రీ కానీ డిప్లొమా కానీ మీరు ఏదైతే డిసిప్లిన్ ఉన్నారో వాళ్ళు అవన్నీ ఆల్ సెమిస్టర్స్ కన్సాలిడేట్ మార్క్షీట్ అవన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి. ఒరిజినల్ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ ఉంటుంది కదా అది తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఫర్ సబ్మిషన్. వాళ్ళకి సబ్మిట్ చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? 1 సెట్ ఆఫ్ కాపీ, ఫోటోకాపీ అయినా జిరాక్స్ అయినా సేమ్ ఆఫ్ ఆల్ ద ఎబోవ్ సర్టిఫికేట్స్. ఇక్కడ పైన మెన్షన్ చేసిన ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీ అనేది ఒక కాపీ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఏంటో యూ కెన్ గో త్రూ మీరు వెళ్ళొచ్చు, ఇవన్నీ చదువుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఓబీసీ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ వ్యాలిడ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారు. ఓకే, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ మీరు బిఫోర్ గోయింగ్ టు దాట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. అది మీకు ఇక్కడ ఇవ్వలేదు. యూ కెన్ గో త్రూ దిస్. ఓకే, ఐ విల్ అప్లోడ్ ఇట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. యూ కెన్ గో త్రూ దిస్. థ్యాంక్ యూ.